వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే జోహో కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కోసం. సో మీకు శాలరీ చూసుకున్నట్లయితే 4 LPA వరకు ఉంటుంది. సో మంచి కంపెనీ జోహో. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. వీలైనంత మందికి అయితే షేర్ కూడా చేయండి గైస్. చాలా మంచి జాబ్ అప్డేట్. సో చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. ప్రొవైడ్ వాయిస్ బేస్డ్ సపోర్ట్ టు ద ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఓవర్ ద ఫోన్. సో మీరు ఫోన్లో కస్టమర్స్తో మాట్లాడాల్సి ఉంటుందండి, అండ్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కస్టమర్స్తో. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్డ్ ఏ ర్యాపోర్ట్ విత్ కస్టమర్స్ విత్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్. సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి కస్టమర్తో మాట్లాడడానికి. వాళ్ళతో చాలా ఒబిడియంట్గా మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫస్ట్ టైం రిజల్యూషన్. సో మీరు కస్టమర్స్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, అంటే వాళ్ళ క్వైరీస్ని సాల్వ్ చేసి మంచి సర్వీస్ అనేది అందించాల్సి ఉంటుంది. అండ్ ఎంగేజ్ విత్ ద టెక్నికల్ టీమ్ టు ప్రొవైడ్ ఫాస్టర్ రిజల్యూషన్స్ టు టెక్నికల్ ఇష్యూస్. సో టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అయినప్పుడు మీరు చాలా క్విక్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ క్లోజ్లీ విత్ ద టెక్నికల్ కంటెంట్ టీమ్ టు ఐడెంటిఫై గ్యాప్స్ ద హెల్ప్ మాడ్యూల్. ఓకేనా? మాడ్యూల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు సాల్వ్ చేయాల్సి కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అవసరమైతే. సో అదొకటి చూసుకోండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ప్లీజ్ నోట్ దట్ వీ హ్యావ్ రిక్వైర్మెంట్స్ ఫర్ దిస్ రోల్ చెన్నై, సేలం అండ్ కోయంబత్తూర్, తిరువనంతవెలి అండ్ మధురై. సో ఈ లొకేషన్స్లో ఈ జాబ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ రోల్కి. సో మంచి అప్డేట్ జోహో కంపెనీ. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో చూడండి, జావో కార్పొరేషన్ ఫుల్ టైం, రోల్ వచ్చేసి ఫుల్ టైం అండి, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆటోఫిల్ విత్ రెజ్యూమ్ అప్లికేషన్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అనేది అప్లై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు. ఇక్కడ క్లిక్ చేయగానే మిస్టర్ అండ్ మిసెస్ ఏదో ఒకటి ఇచ్చేసి మీ ఫుల్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. లాస్ట్ నేమ్ వచ్చేసి మీ సర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ చూసుకున్నట్లయితే మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి గైస్. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్నది, యాక్టివ్గా ఉండాలి. ఓకే. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇవ్వండి, ఏ ఇయర్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో. ఇక్కడ జెండర్ చూసుకున్నట్లయితే మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఫ్రెషర్ అని ఇచ్చేయండి. ఓకేనా? కరెంట్ ఎంప్లాయర్ అడుగుతున్నారు. మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టేయండి. అండ్ కరెంట్ సిటీసీ అని అడుగుతున్నారు. సో నాట్ అప్లికేబుల్ అని క్లిక్ చేయండి ఫ్రెషర్స్ అయితే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఎలాగో మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ సిటీసీ అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 to 5 ఇచ్చేయండి. రోల్ అయితే అంతే ఉంటుంది ఫ్రెషర్స్కి మ్యాక్సిమం. అండ్ నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు, కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టండి. ఓకేనా? స్కిల్స్ అయితే చూసుకున్నట్లే ఈ జాబ్ రోల్కి తగ్గట్టు మంచి స్కిల్స్ అనేవి యాడ్ చేయండి. రెజ్యూమ్లో కూడా ప్రాపర్గా స్కిల్స్ మెన్షన్ చేసి అప్లై చేయండి గైస్. ఇక్కడ కూడా స్కిల్స్ అనేది మెన్షన్ చేయండి. సో హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ వేకెన్సీ, అంటే ఎక్కడి నుంచి మీరు తెలుసుకున్నారు ఈ జాబ్ గురించి అని అడుగుతున్నారు. సో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ లొకేషన్. సో మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రజెంట్ ప్రిఫర్ లొకేషన్ అని ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతున్నారు. సో ఈ రోల్ వీటన్నిటిలో ఏదో ఒకటి మీది క్లిక్ చేసి ప్రిఫర్ లొకేషన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ రెజ్యూమ్ అడుగుతున్నారు, ఇక్కడ అప్లోడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది గైస్. సో ఖచ్చితంగా ఇక్కడైతే జాబ్ రోల్కి తగ్గట్టు మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అంతేనండి, మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.